So hello my dear anime fans and welcome back to our channel. So thanks for completing 2500 subscribers for my channel. నేను అసలు అనుకోలేదు ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తామని చెప్పేసి. సో లేట్ చేయకుండా ఇవాళ టాపిక్ ఏంటో మొదలెడదాం. అండ్ ఇంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే యానిమేని ఫ్రీగా ఎలా చూడాలి, అది కూడా తెలుగు డబ్లో. అంటే అఫీషియల్ గా అన్అఫీషియల్ గా కాదు, అంటే పైరసీ వెబ్సైట్ ప్రమోట్ చేయడం అలాంటివి ఏం లేవు. సో అఫీషియల్ గా నేను యానిమేని ఫ్రీగా ఎలా చూడాలో చెప్తా ఈ వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనం నార్మల్ గా యానిమే చూడాలంటే కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, లైక్ క్రంచీ రోల్, అమెజాన్ ప్రైమ్ లాంటివి. సో అందులో అయితే మనం పెయిడ్ ప్రమోషన్ తీసుకోవాల్సి వస్తుంది, లైక్ మంత్లీ ఇంత కట్టి అని చెప్పేసి తీసుకొని యానిమేని తెలుగు చూడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు అయితే మనకు కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఎలా అంటే మనం వితౌట్ ఎనీ పేమెంట్ చేయకుండా అండ్ ఫ్రీగా మనం యానిమే డబ్ని తెలుగులో చూసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి యూట్యూబ్. సో మ్యూజిక్ ఇండియా అనే ఒక ఛానల్లో రీసెంట్ గా కొన్ని తెలుగు డబ్స్ తీసుకొచ్చినారు. సో ఈ ఛానల్లో అటాక్ అండ్ టైటన్ అనేది అవైలబుల్ ఉంది తెలుగులో. సో ఇంత ముందుకైతే యానీ టైమ్స్ అనే వాళ్ళు అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్ తీసుకొచ్చారు. కాకపోతే యానిమే అయితే చాలా చెత్త డబ్బింగ్ ఉంది. లైక్ ఎట్లా అంటే ఎమోషనల్ చెప్పాల్సిన టైంలో నీరసంగా చెప్పేసి యానిమే ఫ్యాన్స్ కూడా నీరసం తెప్పించారు, మొత్తం చూడలేకపోయారు ఎవరైతే. సో తెలుగులో అవైలబుల్ లేదని చెప్పేసి చాలా మంది అటాక్ అండ్ టైటన్ ఇంతవరకు ఇంకా చూడలేదు. కానీ యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ అటాక్ అండ్ టైటన్ తెలుగు డబ్ మాత్రం చాలా బాగుంది. లైక్ డైలాగ్స్ రాసుకోవడం కానీ న్యాచురల్గా ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే మనం డైలీ లైఫ్లో మాట్లాడతాం కదా తెలుగుని, సో అట్లయితే రాసుకున్నారు. సో బెటర్, ప్రీవియస్ దానికన్నా చాలా బెటర్ ఉంది ఈ యానిమే డబ్ అయితే. అండ్ నెక్స్ట్ యానిమే వచ్చేసి ఎ గ్యాదర్ అడ్వెంచర్ ఇన్ ఇసకై. అండ్ ఈ యానిమే కూడా తెలుగులో మ్యూజిక్ ఇండియాలో మనం ఫ్రీగా చూడొచ్చు. అండ్ ఈ యానిమే ప్లాట్ ఏంటంటే, సో మనోడైతే నార్మల్ గా అందరిలాగానే గొర్రెన్ లాగా జాబ్ చేసుకుంటూ అండ్ నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండే. సో మనోడైతే సడన్ గా ఒక ఇసకై వరల్డ్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాడు. సో ఆ వరల్డ్ లో స్వాట్స్ అండ్ మ్యాజిక్ యూజ్ చేసుకొని అందరూ ఉంటారు, అంటే మ్యాజిక్ పవర్స్ లాంటివి మొత్తం యూజ్ చేస్తూ ఉంటారు. సో మనోడైతే బోరింగ్ లైఫ్ విడిచిపెట్టి, సో తనకు వచ్చిన కొత్త పవర్స్ తోటి తన అడ్వెంచర్ని ఇసకై వరల్డ్లో ఎట్లా చేసిండు అండ్ ఎలా చేసిండు తెలియాలంటే మీరు యానిమే చూడాల్సిందే. సో మనలో చాలా మంది అనుకుంటారు కదా, సో నాకు కూడా పవర్స్ వచ్చి ఏదైనా యానిమే వరల్డ్లోకి వెళ్తే సో నేను చాలా అడ్వెంచర్ చేసాను చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్ యానిమే. ఎట్లా అంటే, సో మనం చేయాలనుకునేది మన మెయిన్ క్యారెక్టర్ చేస్తాడు అనమాట. సో వాడు చేస్తుంటే మనం కూడా చేసినట్టు ఫీల్ అవుతాం అండ్ హ్యాపీగా ఉంటాం. తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఫ్రీగానే కాబట్టి. సో ఎట్లాగో ఫ్రీగా వస్తుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్లో మనం ఫ్రీగా చూసుకోవచ్చు కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మనం ఎంత సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త యానిమేస్ ని వీళ్ళు తెలుగు డబ్లో తీసుకొస్తారు. సో ప్రజెంట్ యూట్యూబ్ లో తెలుగులో చూడడానికి 2 యానిమేస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో చూద్దాం ఫ్యూచర్ లో ఇంకా ఇలా మన తెలుగు డబ్ తీసుకొస్తారో లేదో. సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి జియో హాట్స్టార్. సో జియో హాట్స్టార్ లో కూడా చాలా యానిమేస్ అవైలబుల్ ఉన్నాయి తెలుగులో చూడడానికి, అది కూడా ఫ్రీగా. కాకపోతే మనకు తెలుసు కదా జియో హాట్స్టార్ లో యానిమేస్ కన్నా మూవీస్ కన్నా యాడ్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి. సో యాడ్స్ లేకుండా చూడడానికి మీకు ఒక ట్రిక్ చెప్తా, ఎండింగ్ లో చెప్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మన ఫస్ట్ యానిమే వచ్చేసి డిమోన్ స్లేయర్. సో ఈ యానిమే గురించి మీకు కొత్తగా ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ మీరు అందరూ చూసే ఉంటారు. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే సో తెలుగులో చూడడానికి బెస్ట్ చాయిస్ ఇది. అండ్ ఒకవేళ మీరు బిగినెస్ అయి ఉంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది, ఎందుకంటే సింపుల్ స్టోరీ తోటి హై యానిమేషన్ తోటి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు ఇలా అయితే. ఫ్యూ మంత్స్ బ్యాక్ డిమోన్ స్లేయర్ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు మనం చేసిన రచ్చ మాత్రం ఇంకా మర్చిపోలేకపోతున్నా. ఎట్లా అంటే యానిమేని చూడని వాళ్ళు కూడా, మా ఫ్రెండ్స్ అయితే ఈ మూవీ చూడడానికి వచ్చారు అండ్ హైప్ అలాంటిది మరి డిమోన్ స్లేయర్ ది. అండ్ సెకండ్ యానిమే వచ్చేసి జుజుత్సు కైసెన్. నాకు తెలిసి ఇది కూడా మీకు కొత్తగా ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ చూసే ఉంటారు. అండ్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఈ యానిమే కూడా చాలా బాగుంటది అండ్ న్యూ జనరేషన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. సో ప్రజెంట్ జుజుత్సు కైసెన్ సీజన్ 3 మాత్రం రచ్చలు చెప్తుంది ఇంటర్నెట్ లో. అండ్ ఈ యానిమే కూడా మనం తెలుగులో ఫ్రీగా చూడొచ్చు జియో హాట్స్టార్ లో. అండ్ థర్డ్ యానిమే వచ్చేసి మై హీరో అకాడమియా. సో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ లో ఇదొకటి, నా టాప్ 5 లో పక్కా ఉంటది. సో నాకు తెలిసి తెలుగులో కొంతమంది చూసి ఉంటారు. సో మీకోసం అని చెప్పేసి కొంచెం ప్లాట్ ఏంటో చెప్తా. సో ఈ ప్లాట్ ఏంటంటే, ఇందులో మెయిన్ క్యారెక్టర్కి ఒక కోర్క్ ఉండదు. అంటే నార్మల్గా యానిమేస్లో అందరికీ కోర్క్స్ అనే పవర్ ఉంటాయి, అంటే దానికి కోర్క్ అంటారు. లైక్ కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. సో మనకైతే పవర్ లేకుండా పడతాడు. సో వీనికైతే పవర్ ఉండదు స్టార్టింగ్లో, కాకపోతే మధ్యలో వీనికి ఒక పవర్ వస్తుంది. అండ్ ఆ పవర్ ఎవరి నుంచి వచ్చింది అండ్ వీని గోల్ ఏంటంటే మొత్తం వరల్డ్లోనే నెంబర్ 1 హీరో అవ్వాలని చెప్పేసి ఈయన గోల్ అనమాట. సో ఈయన గోల్ని ఎలా రీచ్ అయ్యాడు, అసలు రీచ్ అయ్యాడా లేదా తెలుసుకోవాలంటే మీరు యానిమే చూడాల్సిందే. సో తప్పకుండా చూడండి, రిగ్రెట్ అవ్వరు, అంత మంచిగా ఉంటుంది యానిమే అయితే. అండ్ ఈ యానిమే కూడా మనం తెలుగులో ఫ్రీగా చూడొచ్చు, అది జియో హాట్స్టార్ లో. అండ్ నెక్స్ట్ యానిమే వచ్చేసి మై హీరో అకాడమియా విజిలాంటిస్. సో ఈ యానిమే ఏంటిదంటే, మై హీరో అకాడమీ ఉంది కదా ఫస్ట్ ఇది. సో దానికన్నా ముందు జరిగిన స్టోరీ అనమాట. అంటే మన ఇజుకు మిడియోరో వాళ్ళందరూ పుట్టక ముందుకు జరిగిన స్టోరీ. అంటే అప్పుడు ఆల్మైట్ ఇంకా యంగ్గా ఉన్నాడు అండ్ మన ఇజుకు మిడియోరియా ఇంకా చిన్న పిల్లవాడిలాగా ఉన్నాడు, అప్పుడు జరిగిన స్టోరీ అనమాట. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా మంది సైడ్ క్యారెక్టర్స్ ఫ్లాష్ బ్యాక్స్ అనేటివి ఈ యానిమేలో మనం చూసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి, ఇది కూడా జియో హాట్స్టార్ లో ఫ్రీగా ఉంది. సో నెక్స్ట్ యానిమే వచ్చేసి హైక్యూ. ఇది ఒక స్పోర్ట్స్ యానిమే. సో ఒకవేళ మీకు కనుక స్పోర్ట్స్ అనేవి ఇష్టం ఉంటే ఈ యానిమేకి అయితే మీకు ఫేవరెట్ అయిపోతుంది, అంత మంచిగా ఉంటుంది. సో ఇది ఒక వాలీబాల్ యానిమే అనమాట. సో ఇందులో మన మెయిన్ క్యారెక్టర్ చాలా పొట్టిగా ఉంటాడు. సో నార్మల్గా మనం వాలీబాల్ ఆడాలంటే రిక్వైర్ ఏంటి,
సో వాడైతే పొడిగా ఉండాలి. సో మనోడైతే పొట్టిగా ఉంటాడు కదా. సో మనోడు పొట్టిగా ఉండని చెప్పేసి నిరాశ పడకుండా తను ఒక బెస్ట్ వాలీబాల్ ప్లేయర్ ఎలా ఆడని తెలుసుకోవాలంటే మీరు యానిమే చూడాల్సింది. సో ఇదైతే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. లైక్ ఎట్లా అంటే మనలో చాలా మంది పొడుగున అని చెప్పేసి కొంచెం బాధపడుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక చాలా చాలా ఇన్స్పిరేషన్ యానిమే. ఇది మీకు చాలా బాగా నచ్చుద్ది. సో ఇవన్నమాట జియాట్స్టర్ లో మనం ఫ్రీగా చూసే యానిమేస్. అంటే ఇంకా చాలా యానిమేస్ ఉన్నాయి, కాకపోతే తెలుగులో లేవు. సో ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి తెలుగులో చూడడానికి. సో ఇప్పుడు చెప్తాను. సో జియాట్స్టార్లో మనం యాడ్స్ లేకుండా ఎలా చూడాలో చెప్తా. సో ఫస్ట్ అయితే మనం బ్రేవ్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్రేవ్ బ్రౌజర్లో జియాట్స్టార్ అని చెప్పేసి సెర్చ్ చేసి సో దానిలో లాగిన్ కావాలంటే యాప్ని వాడొద్దు, ఓన్లీ బ్రేవ్ బ్రౌజర్లో లాగిన్ అవుతే సో బ్రేవ్ బ్రౌజర్ ఏం చేస్తుంది ఎటువంటి యాడ్స్ లేకుండా చేస్తుంది. సో మనమైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లే జియాట్స్టార్లో వితౌట్ ఎనీ యాడ్స్ని మనం యానిమేస్ కానీ సో మూవీస్ కానీ ఏమైనా చూడొచ్చు. సో మనం యానిమేస్ చూస్తాం కాబట్టి సో యానిమేస్ని మనం ఫ్రీగా చూడొచ్చు ఇలా. సో ఇంకో వే కూడా ఉంది మనం తెలుగులో చూడడానికి ఫ్రీగా. అవే టీవీ ఛానల్లో వచ్చినప్పుడు చూడొచ్చు. సో ఎట్లా అంటే సోనియాలో నరుటో కానీ జూజుట్సు కైసెన్ కానీ చాలా యానిమేస్ వస్తున్నాయి. అండ్ కార్టూన్ నెట్వర్క్లో వన్ పీస్, మై హీరో అకాడమీ లాంటి చాలా యానిమేస్ వస్తున్నాయి. సో ఇలా మనం తెలుగులో యానిమేస్ని ఫ్రీగా చూడొచ్చు. చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్లో న్యూస్ ఇండియాలో 2 యానిమేస్ని చూడొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి జియో హాట్స్టార్. సో జియో హాట్స్టార్లో మ్యాక్స్ ఒక 5 అని చెప్పిన ఇంత ముందుకు. సో 5 యానిమేస్ని అట్లా మనం తెలుగులో చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి టీవీలో, సో టీవీలో సోనియాలో కానీ కార్టూన్ నెట్వర్క్లో కానీ మనం ఫ్రీగా యానిమే చూడొచ్చు. సో ఇవాళ వీడియో ఇంతే మరి. సో నేనైతే మీకు కనీసం కొంచెమైనా సరే మీకు హెల్ప్ చేసి అనుకుంటున్నా. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కొలాబ్ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ టెల్జీ బ్రో. అండ్ నెక్స్ట్ వీడియోలో బెస్ట్ తెలుగు డబ్స్ని లేదంటే బెస్ట్ రొమాన్స్ యానిమేస్ని అట్లా డిఫరెంట్ కేటగిరీస్ని డివైడ్ చేసి ఒక యానిమే వీడియో చేద్దాం. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సాయనారా.